నమస్తే. మీ పిల్లలు ఎంత చదివినా గానీ బుర్రకెక్కట్లేదా? ఎంత చదువుదామని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని మీరు ప్రయత్నించినా అసలు పిల్లాడికి లేదంటే ఆ పిల్లకి అస్సలు చదువే ఒబ్బట్లేదా? అయితే ఈరోజు మీకోసమే ఈ వీడియో. మరి చదువు పిల్లలకి బాగా ఎక్కాలన్నా, చదువులో బాగా రాణించాలంటే మనం ఖచ్చితంగా కలవాల్సింది ప్రముఖ సంఖ్య జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారిని. నమస్కారం సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, పిల్లలకి చదువు బాగా రాకపోవడానికి గల కారణాలేంటి? ఏం యాక్చువల్గా చేయాలంటారు? అమ్మ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం లోపం ఏమైనా ఉంటే వాళ్ళకి చదువు కొంచెం తక్కువగా ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు చదువు రావటం లేదని చెప్పి పిల్లల్ని తిట్టినా కొట్టినా ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి రానప్పుడు మనం ఏం చేయలేం కదా. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉన్నది తెలుసుకొని వాళ్ళకి చదువు ఎలా వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే అమ్మ, ఎవరైనా 2వ నెలలో పుట్టినా 11వ నెలలో పుట్టినా, అంటే 2వ నెల అంటే ఫిబ్రవరి, 11వ నెల అంటే నవంబర్, రెండులే, 2 అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య, వీళ్ళకి చదువులో కొంచెం యావరేజ్గా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు కనుక నన్ను కలిస్తే అప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి కొంచెం చదువులో యావరేజ్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి మంచి పేరు పెడతా, 1లో పేరు పెడతా. 2 వాళ్ళకి 1లో పేరు పెడితే ఆటోమేటిక్గా ఏంటంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్, పర్మనెంట్ జాబ్, ఎక్సలెంట్ డొమెస్టిక్ లైఫ్, అలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో నేను అనేది ఏంటంటే మీ పిల్లలు చదువు రావట్లేదు, అయ్యో మన లైఫ్ ఏందా, మన బిడ్డ జీవితం ఏందా అని చెప్పి ఇలా రోజు బాధపడే బదులు ఒక్కసారి ప్రయత్నం చేయండి. నన్ను మీరు డైరెక్ట్గా కూడా కలవద్దు. మీ పక్కెళ్ళు వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ స్నేహితులు ఎవరైనా రెహమాన్ గారి దగ్గర చెప్పించుకొని మేలు పొందారా లేదా కనుక్కోండి. ఎస్, మేము రెహమాన్ గారి దగ్గర చెప్పించుకున్నాక మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మాకు లైఫ్ అంతా బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పారనుకో, ఈ వీడియో చూసుకొని రమ్మంటలా, వాళ్ళు చెప్పారనుకో, సో నీకు కన్ఫామ్ అయింది కదా. ఒక్కసారి నన్ను కలవండి. మీ పిల్లలు బాగా చదువుకొని ఎక్సలెంట్ మంచి స్థాయికి వచ్చి జీవితంలో మంచి మంచి జాబ్స్ చేసుకొని మంచి స్టేజ్కి వచ్చేటువంటి విధంగా చేసి పెట్టేటువంటి బాధ్యత నాదమ్మా. ఒక్క ప్రయత్నం చేయండి. ఎవరు ప్రయత్నం లోపం ఉండకూడదు. ప్రయత్నం చేయకుండా అక్కడే ఆగిపోవడం వల్ల నువ్వు అక్కడే ఉండిపోతావు. ప్రయత్నం చేస్తే కనీసం ముందుకంటూ కదులుతావు. ముందుకు కదిలితే భగవంతుడు కూడా మనకు ఆశీర్వాదం ఇస్తాడు, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నమస్కారం. నమస్కారం.